CNN డాక్యుమెంటరీ బిలీవర్పై అమెరికాలో నిరసనలు వెల్లువెత్తాయి. హిందూ మతాన్ని కించపరిచే విధంగా డాక్యుమెంటరీ రూపొందించారని భారతీయులు CNN కార్యాలయం ముందు ధర్నా చేశారు. అఘోర బాబాలపై వారణాసిలో రిజా అస్లం తీసిన డాక్యుమెంటరీ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ప్రవాస భారతీయులు అంటున్నారు. డాక్యుమెంటరీ వల్ల హిందువుల పట్ల జాత్యహంకార దాడులు పెరిగే అవకాశాలున్నాయని వారంటున్నారు. CNN కి వ్యతిరేకంగా హిందువులంతా కలిసి ధర్నా నిర్వహించారు. సరైన పరిజ్ఞానం లేకుండా డాక్యుమెంటరీలు తీసి తమ మతాన్ని కించపరిచారని వారన్నారు. మేము ఈరోజు ఈ ప్రొటెస్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే CNN అనేది బిలీవర్ అనే ఒక డాక్యుమెంటరీ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంటరీలో హిందూయిజం గురించి, హిందూ ధర్మం గురించి చాలా నీచంగా చూపించడం జరిగింది. ఎందుకు 3-4 ముఖ్య విషయాలు నేను చెప్పదలుచుకుంటున్నా. ఫస్ట్ విషయం ఏంటి అంటే హిందువులందరూ నరమాంస భక్షకులు అని చూపించడం జరిగింది. ఎంతమంది హిందువులు నరమాంస భక్షకులు అండి? సెకండ్ ఏంటి అంటే హిందువులందరూ మలమూత్ర విసర్జనలు తాగుతారని చెప్పడం జరిగింది. ఎంతమంది తాగుతారండి? థర్డ్ విషయం ఏంటి అంటే గంగానది గురించి ఒక గెయిన్ టాయిలెట్ అని చెప్పడం జరిగింది. గంగానది నిజంగా గెయిన్ టాయిలెట్ అండి? ఇది వారణాసి అనేది చాలా పవిత్ర స్థలం హిందువులకి. అలాంటి హిందూ స్థలాన్ని గురించి ఇలా నీచంగా చూపించడం చాలా దరిద్రం. CNN అనేది ఆల్మోస్ట్ ఇలాంటి చూపించడం వల్ల జాత్యాంకరమైన హత్యలు ఏవైతే జరుగుతున్నాయి దానికి దారితీస్తాయి. మేము ప్రొటెస్ట్ చేయడానికి ముఖ్య కారణం కూడా ఇక్కడి ప్రజలకు తెలియదు. ఇక్కడి ప్రజలు ఎవరికి తెలియదు హిందూ సంస్కృతి గురించి. CNN ఏదైతే చూపిస్తుందో అదే కరెక్ట్ అనుకుంటారు. ఇలా అనుకోవడం వల్ల మన పిల్లలు, మన ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరినీ ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీరు మలమూత్ర విసర్జనలు తాగుతారా? మీరు ఇలాగుంటారా? మీరు నరమాంసం తింటారా? ఇలాంటి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. సో CNN ఇలాంటి నీచమైన చూపించడం వల్ల ఏమవుతుందంటే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవ్వడం వల్ల ఏమంటే పిల్లలకు హేట్రేడ్ అనేది క్రియేట్ అవుతుంది. అలాంటి హేట్రేడే ప్రాపగేట్ అయ్యి మనకి జాత్యాంకరమైనటువంటి హత్యలు ఏవైతే జరుగుతున్నాయో అది జరుగుతుంది. Stop the hatred! Stop the hatred! Stop the bias! काशी में मेरा जन्म हुआ है और जिस तरह से CNN ने काशी को पोर्ट्रे किया है, वाराणसी को पोर्ट्रे किया है, वो अत्यधिक गलत है. उन्होंने कुछ रिसर्च नहीं किया. काशी अनादिकाल से है. कई रेजिडेंशियल यूनिवर्सिटीज़ हैं. 5 विश्व में प्रख्यात यूनिवर्सिटीज़ इस समय काशी में हैं. BHU बनारस हिंदू यूनिवर्सिटी काशी में है. संस्कृत विश्वविद्यालय काशी में है. उस काशी का उन्होंने पोर्ट्रे नहीं किया. किसी धर्म के ऊपर आक्षेप करना गलत है. पहले उस धर्म को जानो, उस विधि से रहने की बात को जानो, फिर आप उसके बारे में कुछ कह सकते हैं. पैसों के लिए, TRP के लिए ये करना बंद करो, नहीं तो एक दिन CNN బంద్ हो जाएगा. సో ఇదంతా ఒక పెద్ద లై అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నాము. ఇంత చలిలో సబ్-జీరో టెంపరేచర్స్తో ప్రొటెస్ట్ చేస్తూ వీఆర్ బ్రింగింగ్ అవేర్నెస్ టు ద రియల్ హిందూజం ఫర్ which stands for non-violence and peace. The Hindus are a very peaceful community and we don't like this fake news, fake broadcasting because last 1 month నుంచి మాకు ఇక్కడ చాలా మంది రేసిజంకి, హేట్ క్రైమ్స్కి గురయ్యి అన్ని స్టేట్స్లో కూడా హిందూ కమ్యూనిటీ చాలా ప్యానిక్ మోడ్లో ఉంది. ఆన్ టాప్ ఆఫ్ ఇలాంటి షోలు చూపించి ఈ షోస్ అన్ని హిందూజం గురించి చాలా ఫేక్ న్యూస్ని బ్రాడ్కాస్ట్ చేస్తే మాకు ఇంకా వైలెన్స్ ఎక్కువ అవుతుందేమో ఈ షో ద్వారా అని మేము ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాము. The Hindu people are being unfairly portrayed by this media, the CNN media. I think we need fair treatment for all people, Hindus and everyone alike. So let's just get this started. Who's biased? CNN. Who's bullshit? CNN. Who lies? CNN. Let's get this going. Okay, we need good representation. This representation is not the right representation. It's not not me, but I stand with you. It's not who you guys represent as a people. I'm with you. Okay. नर्मदे
नर्मदे हर गंगे हर गंगे हर गंगे हर नमः शिवाय। భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ భారతదేశం యొక్క హిందూ సాంస్కృతిక వ్యవహారాలన్నిటికీ సపోర్ట్ చేస్తూ మనం ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. ఈ గ్యాదర్ అనేది CNN న్యూస్లో ప్రచారమైనటువంటి హిందూ ధర్మం మీద ఒక వ్యతిరేకతతో కూడినటువంటి ప్రోగ్రాం వాళ్ళు ఇక్కడ చేశారు. ఆ ప్రోగ్రాం తప్పు అని చెప్పడమే మా యొక్క ఉద్దేశము. భారతదేశం అన్నా భారతదేశ సంప్రదాయాలన్నా చాలామందికి గౌరవము. అదేవిధంగా ప్రపంచానికి నలుమూలలా ఉన్నటువంటి ఈ గౌరవాన్ని CNN న్యూస్ వాళ్ళు నెగటివ్గా పబ్లిష్ చేయడం జరిగింది. మేము దీనిని ఖండిస్తున్నాము. We came down here today to support the Hindu community in their protest against CNN on their documentary series Believer, which is hosted by Reza Aslan. What CNN did is they went into India and they filmed a minority Hindu sect called the Aghori. The Aghori are members of society that are there to shock society. They break Hindu norms, they break Hindu social customs in order to force us to think about our society and our social structure. So they engage in some outlandish behavior that is that may be disturbing, but it is harmless. Sometimes they may eat the flesh from dead bodies and such behaviors as this. But CNN did not report on this sect or Hinduism in a academic or unbiased manner. They were very disrespectful toward the Aghori sect, and they also demonized Hinduism as being inherently caste-based, which it is not. So they don't understand Hinduism. They are not respectful to the Aghori, and they would not do this to, let's say, a Muslim community. They would not go in and report in such a negative and derogatory fashion. And so we are looking for accountability and respect from CNN.